స్క్రీన్ ప్రజెన్స్ సూపర్గా ఉందన్న. డైరెక్షన్ కూడా సూపర్గా ఉంది. అప్పుడు ఎందుకు అది ఇదైందో తెలియదు కానీ ఆయన వచ్చిన ప్రతిసారి ఆయన ఆరాకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆయన అరుపుకు కూడా. అలాంటిది ఈ సినిమాలు అన్నీ ఉన్నాయి, మాసు, సాంగ్స్, బీజిఎమ్స్ అన్నీ ఉన్నాయి. అది ఎందుకో అప్పుడు కొంచెం మిస్ అయ్యింది, ఇప్పుడు చూస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. సౌండ్ సిస్టమ్ కొంచెం మిస్ చేసినారు, సౌండ్స్ ఆడాలు మార్చినారు, ఎక్సలెంట్గా చిన్న 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 లిటిల్ బిట్స్ కట్ చేసినారు అంతేకాని సినిమా మటుకు హైలైట్గా ఉంది. వారణాసి ఇంక ఎట్లుంటుంది చూపిస్తారు, ఆయన కలిసి చూస్తారు. ఇంకా ఈ సినిమా అయితే అసలు ఎక్కడ కానీ బోర్ అనేదే లేదు, మళ్ళీ ఒకసారి వాచ్ చేద్దాం అన్నట్టుంది. ఇంకా సాంగ్స్ వాళ్ళిద్దరూ ఎందుకు చేయడం లేదు, ఆయనకి ఆయన కాంబినేషన్ అంటే సూపర్గా ఉంటుంది. పోక్రి ఇంత చూసినాం మనము, మేబీ అది వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి, ఆయన చేయాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం ఫ్యాన్స్. ఆయన అయితే ఇంకా చించేసినాడు అన్న ఈ సినిమానే ఫస్ట్ అనుకుంటా. ఆయనకి ఈ సినిమాలో 2 క్యారెక్టర్ వేరియేషన్ సూపర్గా ఉన్నాయి. ఆయన్ని ఇప్పుడు వచ్చే దాంట్లో 1% ఇచ్చేస్తున్నారు, దీన్ని 10% ఇచ్చినాడు. ఆ వేరియేషన్స్ మళ్ళీ ఆయన చూడాల ఏదైనా సినిమాలో. చెయ్యాలని మేము కోరిక, చెయ్యాలా చూడాలి ఆ కాంబినేషన్ మళ్ళా. డైరెక్షన్ బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది జనరల్గా. సక్సెస్ఫుల్ మామూలు అన్న, ఆయన డైరెక్షను, ఆయన డైలాగ్స్ అన్నీ వేరేగా ఉంటాయి. ఒక్కొక్క ఐడెంటిటీకి దానికి ఒక లెవెల్ ఉంటుంది. ఆయన సురేంద్ర అంటే ఆయన మార్క్ ఒకటి ఉంటుంది. అతిథి ఎప్పుడో 2007 అక్టోబర్ 18 ఇప్పుడు దసరా హాలిడేస్ చూసాం. మళ్ళీ ఆ తర్వాత అప్పుడు అంటే ఏమైతే మిస్ అయ్యామో ఇప్పుడు అంటే ఎప్పుడు ఒక బాధ ఉండేది. అతిథి సినిమా బాగుంటుంది, సినిమా స్టైలిష్గా, స్టోరీ పరంగా. అప్పట్లో అంటే ఆ ట్విస్ట్ కానీ ప్రతిదీ, మ్యూజిక్ నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ అతిథి సినిమాలో అప్పటికి కూడా వే అహెడ్ ఆఫ్ టైం అంటారు కదా, ఎక్కువ ఉండేది. బట్ కానీ ఇప్పుడు ఎప్పుడో ఒక చిన్న బాధ ఉండేది. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి సినిమాలు ఎప్పుడూ అట్లే ఉంటాయి, అంటే అహెడ్ ఆఫ్ టైం వచ్చేసి మిస్ చేసాం థియేటర్లో అని. బట్ అతిథి అనేది చాలాసార్లు లాస్ట్ ఇయర్ రిలీజ్ అన్నారు, పోస్ట్ పోన్ అయింది అన్నారు, అప్పుడు బాధ అయింది. యాక్చువల్గా పర్ఫెక్ట్ రిలీజ్ అంటే అతిథి సినిమా. అతిథి అంటే చెప్తాను, ఆడలేదంటే చెప్తాను. ఎస్పెషల్లీ అంటే సురేంద్ర గారి సినిమాలు, సూర్యమామ సినిమాలు చూసుకుంటే స్టైలిష్గా ఉంటాయి, బాగుంది. సూర్యమామ సినిమాలు బాగా స్టైలిష్గా ఉంటాయి. సూర్యమామది పెక్యులర్ నాకు బాగా నచ్చేది ఏమంటే సూర్యమామలో హీరో వెళ్ళి విలన్కి వార్నింగ్ ఇచ్చే సీన్. సినిమా బాగుంది బ్రో, అంతా కొత్త మ్యూజిక్లు అంతా మార్చేసినారు. అప్పట్లో ఉండే మ్యూజిక్ వేరే, ఇప్పుడు ఉండే మ్యూజిక్ అంతా కొత్తగా పట్టినారు, బాగుంది. మిస్ అవుతున్నాం. ఒక మ్యూజిక్ మాత్రం పెట్టినారు, మిగతా అంతా సరౌండింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా మొత్తం 4K డాల్బీ సౌండ్ చేసి బాగా పెట్టినారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగానే ఉంది. కొన్ని సీన్లు కట్ చేసి కొన్ని గంటలు యాడ్ చేసి డిఫరెంట్గా కట్ చేసి మళ్ళీ వేరే యాడ్ చేసినారు. అంటే అప్పుడునే సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయి, ఆ సీన్లు కట్ చేసి ఇంకొక యాడ్ చేసినారు. ఆ మ్యూజిక్లు అంటే కొన్ని బాగున్నాయి, బాగుంది. చూపించడం బాగుంటుందా ఈ సినిమాలో? నాకు మెయిన్ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది. హెయిర్ స్టైల్ మాత్రం సూపర్ ఉంది. హెయిర్ స్టైల్ వస్తుంది కదా, వారణాసికి వస్తుంది కదా హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ బ్రో. మదనపల్లె చెప్పండి, ఏది పాత మిస్ అయిన మహేష్ బాబుని మళ్ళీ న్యూగా చూడొచ్చు. కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ తరపు నుంచి చాలా ఆనందంగా కోరుకుంటున్నాం మళ్ళీ కొత్త సినిమాలు రావాలని. మనిషి శర్మ మ్యూజిక్ గురించి చెప్పండి. మనిషి శర్మ గురించి చెప్పే పని ఏం లేదు బ్రో, సూపర్ హిట్, చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ అయితే మళ్ళీ కొత్తగా చూడొచ్చు మనం. మహేష్ అన్న మనిషి శర్మ చేయట్లేదు కదా, దాని గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? మనం ఏం కామెంట్ చేయలేము. ఏవైతే సురేంద్ర రెడ్డి గారి సినిమాల్లో ఆ విలన్ హీరో కాన్ఫ్రంటేషన్ సీన్లు ఉంటాయి, అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అతను ఒకడే నుంచి బట్టి కూడా అసలు ఒక విలన్ అంటే హీరో వెళ్ళి విలన్కి వార్నింగ్ ఇస్తున్నాడు అంటే అతను ఒకడేలా కావచ్చు, రేసు గుర్రం కావచ్చు. ఇందులో ఆశిష్ విద్యార్థితో 2 సీన్లు ఉంటాయి, నెక్స్ట్ లెవెల్. నాకు అవి బాగా నచ్చుతాయి. ఆ కాన్ఫ్రంటేషన్ సీన్స్ బాగుంటాయి. ఎలక్ట్రిక్ పోల్ దగ్గర సీను, పబ్లో వార్నింగ్ ఇచ్చేసిపోయే సీను, అది సూపర్. నెక్స్ట్ ఇంకా స్క్రీన్ ప్లే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్విస్ట్ రివీల్ అప్పట్లో కూడా అప్పట్లో చాలా చిన్న పిల్లలను మ్యాడ్ మ్యాక్స్ ట్విస్ట్ అని ఫీలింగ్ వచ్చేది. ఆ ట్విస్ట్ తెలిసింది. చాలా ట్విస్ట్లు కనిపెట్టచ్చు, బట్ కానీ అప్పట్లో కష్టం అయ్యేది. ప్లస్ అమృతారావు గారి ఆమె ఎనర్జీ కూడా, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అన్నిటికంటే హైలైట్ మణి శర్మ గారి మ్యూజిక్, బీజిఎం
ఆ సత్యం ఏమిటో సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఇప్పటికీ కూడా అదొక హాంట్ చేస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్. ఈ పాయింట్ అయ్యేదే వకంత వంశీ రాసిన స్టోరీ కూడా కావచ్చు. అంటే ఎవరైతే ప్రేమిస్తామో ఆ వ్యక్తి మీద అంటే ద్వేషం పెంచుకోవాలనే ఆ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మొత్తం కాంప్లెక్స్ అనిపించదు కానీ బట్ ఆ ఎమోషన్ ఉంటాయి కదా ఆ సినిమా. అంటే అప్పుడు ఎందుకు ఆడలేదంటే హెవీ ఆన్ ఎమోషన్స్ ఉండటం వల్ల ఆడలేదని అప్పుడు అనిపించింది. బట్ కానీ ఖచ్చితంగా ఈ సినిమాకి పెద్ద అసెట్ ఆ ఎమోషన్స్. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్స్ మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డైనామిక్స్కి ఆ ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు. అందులోనూ ఈ రికార్డింగ్ కొంచెం చేంజ్ చేశారు సినిమాకి. బీజం అక్కడక్కడ మంచి పేస్ రిఫైన్ చేశారు. బాగుంది, సూపర్గా ఉంది అసలు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో బెస్ట్ మూవీ అంటారు ఇది కూడా అయితే. నా హైట్ సినిమా ఏ సినిమా హిట్ లేకపోతే సంబంధం లే, అతిథి డిజర్వ్స్ బెస్ట్ ప్లేస్ ఎప్పుడే కానీ. నిజంగా వారణాసి వస్తుంది, ఎట్లా ఉండబోతుంది అది ఇప్పుడు టూ అర్లీ. ఏ యాంటిసిపేషన్స్ ఉన్నాయో అవన్నీ అట్లే పెట్టుకోవాలా. అది నెక్స్ట్ లెవెల్, అది గ్లోబ్ టాటర్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. ఈ మూవీలో అసలు సత్యమేమిటో సాంగ్ బీజేం ఉంటుంది బ్రో. ఈ మధ్య డ్యూడో ఎస్టీ విని డిప్రెషన్ అంటారు కదా. సత్యమేమిటో సాంగ్ ఓఎస్టీ వింటే ఇంకా డిప్రెషన్ అమ్మ మూడు బ్రో. డిప్రెషన్లో ఉన్నోడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఓఎస్టీ హాంట్ చేస్తా అంటే అసలు అబ్బా వద్దు బ్రో, నెక్స్ట్ లెవెల్ బ్రో అసలు. అంటే అలా అని కాదు బ్రో, అది వేరు. సాయి అభ్యంకర్ని కొట్టిండే బీజిఎం వేరు. అంటే నేను చెప్తాను అదేమంటే డిప్రెషన్, వాళ్ళు డిప్రెషన్ అంటారు కదా. ఆ సాయి అభ్యంకర్ కొట్టిండే డిప్రెషన్కి మణి శర్మ ఇంకా పాతాళంలోకి దింపేస్తాడు. ఈ బీజిఎం వింటే ఈ డెప్త్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఉండే డెప్త్ ఆ డిప్రెషన్ని ఇంకా పాతాళంలో తొక్కేస్తాడు. అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు అతిథి ఆ టైంలో నాకు తెలిసి లుక్స్ పరంగా నాకు తెలిసి ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఇంకా మన హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా రాజీవ్ కనకాల కాదు, ఆయన పేరు ఏం పేరు, నాజర్ ఐ థింక్ నాజరే అనుకుంటా. ఆయన లుక్స్ కూడా దాంట్లో హెయిర్స్ మొత్తం అంతా ఒక రకము. కానీ బాబుని అంతకుముందు అంతా వేరేలా చూసినారు. బాబు ముందు అలా లేడు కాబట్టి కొత్తగా చూపించేకి సురేందర్ రెడ్డి ట్రై చూపించినాడు. కానీ ఆడియన్స్ తీసుకోలేకపోయినారు. ఫ్యాన్స్ కూడా నాకు తెలిసినంతవరకు ఫ్యాన్స్ అది తీసుకోలేకపోయినారు. కానీ ఇప్పుడు నచ్చుతుంది బ్రో. ఎందుకంటే సాంగ్స్లో వేరే లెవెల్ ఉంది బ్రో. ఆ హెయిర్ స్టైలు సాంగ్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా మళ్ళీ సినిమాలో వస్తే స్క్రీన్ ప్లే నార్మల్, స్టోరీలోకి వస్తే కలర్ కనిపించేస్తుంది. అంటే సినిమాలో కలర్ కొట్టినాడు, ఇంకా అదే కొంచెం వేరియేషన్ చూపించేసినాడు హెయిర్ స్టైల్లో. కానీ సురేందర్ రెడ్డి అసలు విలన్ ట్విస్ట్ మాత్రం బాగా పెట్టినాడు బ్రో. అప్పుడు అది తీసుకోలేకపోయినారేమో నాకు తెలిసి, పోగిరి లెవెల్ ట్విస్ట్ తీసుకొని ఇది తీసుకోలేకపోయినారు. కానీ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఇది కొంచెం టోటల్ డిఫరెంట్ బ్రో. కాన్సెప్టే నాకు తెలిసినంత వరకు. లవ్ స్టోరీ తీయచ్చు బ్రో. పవన్ కళ్యాణ్తో తీసిన తర్వాత ఏమో బ్రో, తీస్తే పర్లేదు. ఏమో కొంచెం ఇలాంటి లుక్స్తోనే కొంచెం లవ్ స్టోరీ చూసి కూడా చాలా రోజులు అయింది. ఇంకా శ్రీమంతుడు లాస్ట్ అనుకుంటా లవ్ స్టోరీ. ఇంకా అది కూడా ఎక్కువ ట్రాక్ లేదు. ఇంకా లవ్ ట్రాక్ అనేదే లేదు. ఇది కూడా మ్యాక్సిమం మొత్తం లవర్ బాయ్గా చూడాలి బ్రో మహేష్ బాబుని. ఇంకా సురేందర్ రెడ్డి టోటల్ డిఫరెంట్ బ్రో ఇది మూవీ అయితే. ఈ రీసెంట్గా ఇది థర్డ్ అనుకుంటా రిలీజు సురేందర్ రెడ్డిది. రేసు గుర్రము, తర్వాత మొన్న ఊసరవెల్లి కూడా రిలీజ్ అయింది. ఈసారి అతిథి అసలు బాగుంది బ్రో. అన్నిటికంటే నాకు తెలిసినంతవరకు అతిథి స్టైల్ పరంగానే పోయింది అనుకుంటా బ్రో. డిఫరెంట్గా చూపించాలా, డిఫరెంట్గా తీయాలనుకున్నాడు సురేందర్ రెడ్డి. కానీ మన జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఆ హెయిర్ స్టైల్ని, ఆ స్వాగ్ అసలు బ్రో. కానీ విలను హీరోగా సీన్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు బ్రో లోపల కొంచెం ఎనర్జీ కొంచెం తక్కువే. ఎందుకంటే 1 రిలీజ్ అని చెప్పినారు బ్రో. 1 రిలీజ్ చెప్పినారు 31st కృష్ణ గారి బర్త్డే కాబట్టి 1 రిలీజ్ చెప్పినారు. ఇంకా వదులుతారు అనుకున్నారు. అందుకని నాకు తెలిసి బుకింగ్స్ తక్కువైనాయో ఏమో తెలియదు. కానీ
ఎంజాయ్ మాత్రం మేము చేసుకున్నాం బ్రో. పాటల వల్ల అసలు కొన్ని సీన్స్ ఎత్తేసినాడు బ్రో. ఒక ఎమోషనల్ సీన్ ఎత్తేసినాడు, పాపను చంపేసే సీను ఎత్తేసినాడు. పాపను చంపే సీను చాలా ఎమోషనల్ అవుతుంది బ్రో. బతకల్ అనే కాన్సెప్ట్ సీన్, ఆమె అనుకోండి డ్రీమ్స్ చనిపోతుంది, బాగా చూపించినాడు బ్రో. ఎమోషనల్ పరంగా, లవ్ పరంగా, బీజిఎం పరంగా, సాంగ్స్ పరంగా అన్నీ ఓకే బ్రో. ఒక లుక్స్తో నాకు తెలిసి డిసప్పాయింట్ అయ్యడం వల్ల అప్పట్లో అది ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, మేబీ ఇప్పుడు హిట్ అయ్యి ఉండొచ్చు బ్రో. అది మన కలర్ సినిమాని ఇంట్రడ్యూస్ చేసిన మన కృష్ణ గారికి అడ్వాన్స్గా హ్యాపీయెస్ట్ బర్త్డే ఫ్రమ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్. అండ్ వీ విల్ మిస్ వన్. నేను ఒకటి ఖచ్చితంగా కావాలి బ్రో. ఆ ఎంట్రీకే జనాలు సేవలు చేస్తారు బ్రో, ఆ ఎంట్రీకే పడిపోతారు మొత్తం. డిఎస్పి తాగేసి కొట్టాడు బ్రో దానికి. డిఎస్పి దాంట్లో కూడా ఉన్నాయి బ్రో, మళ్ళీ డిప్రెషన్ బీజిఎంలో వేరియేషన్స్ చూపిస్తాడు. అసలు సాయి అభ్యంకర్ ఈ మధ్య లేనాడేమో కానీ ఒకప్పుడు మనీష్ శర్మ, దేవిశ్రీ ప్రసాద్, తమన్ కూడా బ్రో, తమన్ కూడా తక్కువ కాదు, అందరూ కొట్టిన వాళ్ళే. కానీ ఇప్పుడు సాయి అభ్యంకర్ని లేపుతాను, లేపండి పర్లేదు, ఒక్కోసారి ఒకరు లేపుతా అంటాడు, అనిరుద్ధ్ వస్తా అంటాడు, తమన్ వస్తా అంటాడు, మనీష్ శర్మని ఇవ్వాలి బ్రో. కొద్దిగా ఫ్రెష్ మ్యూజిక్ చూడొచ్చు మనీష్ శర్మకి ఇస్తే.